హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. 6,000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ జారీ అంటూ మనకు రావడం అయితే జరిగింది. దిశ పేపర్లో అయితే కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అంటూ ఇచ్చారు. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. టెట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000కు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షను నిర్వహించింది. కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సిని వేస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు. దీనితో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న ఖాళీలకు వీటిని లేదా ఆ, జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య 6,000 దాటే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనున్న డిఎస్సిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏడాదిలోనే 2 సార్లు టెట్ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన ఏడాదిలోనే 2 సార్లు టెట్ నిర్వహణతో పాటు ఒక డిఎస్సిని నిర్వహించింది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ను నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలను రచిస్తున్నారు. విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మనకి ఇక్కడ ముగిసిన టెట్ అంటూ కూడా ఇచ్చారు. ఈ నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. సోమవారంతో టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు మొత్తం 2,75,753 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1కు 94,327, పేపర్ 2కు 1,81,426 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు హాజరైన వారి సంఖ్య 2,05,278 ఉండగా హాజరు కాని వారి సంఖ్య 70,475గా ఉంది. టెట్ ఎగ్జామ్స్లో మొత్తంగా 74.44% హాజరు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. అత్యధికంగా పేపర్ 2లో సోషల్ సైన్స్ పరీక్షలకు 75.33% హాజరు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు.
అత్యల్పంగా పేపర్ 1కు 73.65% హాజరు నమోదైంది. ప్రాథమిక కీ ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. అభ్యర్థులు schooledu.telangana.gov.in అనే లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలపాలని అధికారులు వెల్లడించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. 6000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ అంటూ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.